ఈ టీచర్ ఫ్లో ఆగేటట్టుగా లేదు. ఇంకొక టీచర్ గారు వస్తున్నారు, అద్భుతమైన టీచర్. ఆయన వైజాగ్ని రిప్రజెంట్ చేస్తూ ఎన్నో టీటీడబ్ల్యూఎస్లు చేసి ఎన్నో సెషన్లు ఇచ్చి మన ఇంపాక్ట్కి ఎన్నో రోజులుగా మంచి సేవను అందిస్తున్న నన్ అదర్ దాన్ గిరిప్రసాద్ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ శుభోదయం అండి. సంతోషంగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఎస్. జీవితాంతం సంతోషంగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఈ ఒక్కరోజే కాదు. ఎస్, అవును కదా. సంతోషంగా ఉండాలని ఎవరు కోరుకోరు? అందరూ కోరుకుంటారు. అయితే సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? కొన్ని విషయాల్ని మనం పాటించాలి. ఇందులో మొదటిది మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్. హ్యూమన్ రిలేషన్స్ అంటే మన అందరికీ తెలుసు. మన కుటుంబంలో, మన భాగస్వామితో, మన పిల్లలతో, మన బంధువులతో, అందరితో కూడా మనము మంచి రిలేషన్స్ కలిగి ఉండాలి. మరి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నం అయిపోతున్నాయి. పక్కింటి వాళ్ళతో కూడా మనకు పడట్లేదు, మన ఇంట్లో వాళ్ళతో మనకు పడట్లేదు. కాబట్టి మనం సంతోషంగా ఉండాలి అంటే మన యొక్క హ్యూమన్ రిలేషన్స్ అనేవి అద్భుతంగా ఉండాలి. ఎస్. రెండవది, మీరు పెరుగుతున్న, మీరు ఉంటున్న వాతావరణం, ఎలాంటి వాతావరణంలో మీరు ఉంటున్నారు? సో మంచి వాతావరణంలో మీరు ఉండాలి. అంటే మీరు పనిచేసే చోట మంచి వాతావరణం ఉండాలి, మీ ఇంట్లో మంచి వాతావరణం ఉండాలి. వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకోగలిగినప్పుడు మీరు చాలా చాలా సంతోషంగా ఉండగలుగుతారు. మీరు సంతోషంగా ఉండాలి అంటే ముందు మీకు మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి. హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాబట్టి మంచి హెల్త్ కోసం మీరు మంచి ఆహారం తీసుకోవాలి. తర్వాత మీరు ప్రతిరోజు మీ జీవితంలో హెల్త్ కోసం మెడిటేషన్, జిమ్, ఎక్సర్సైజ్, వాకింగ్ ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు చేస్తూ ఉండాలి. మంచి ఆరోగ్యంగా ఉంటే మనం ఆనందంగా ఉండగలుగుతాం. తరువాత నాలుగవదిగా, మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో ఉత్పాదకత, ప్రొడక్టివిటీని మీరు చూపించగలగాలి. ఎప్పుడైతే మీరు చేసే పనిని కష్టంగా కాక ఇష్టంగా చేస్తారో అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, చాలామంది చేసే పనిని ప్రేమించరు, చేసే పనిని ఇష్టపడరు, ఏదో బరువు మోస్తున్నట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. డియర్ ఫ్రెండ్స్, అలా కాకుండా మీరందరూ మీ పనిని ఇష్టపడి చేయండి, అప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారు. తరువాత మీరు చేయగలిగినది ఏమిటి అంటే మంచి రిక్రియేషన్ని మీరు కలిగి ఉండాలి. రిక్రియేషన్ అంటే ఏమిటి? మీరు చేస్తున్న పనిలో మీరు విశ్రాంతి పొందడం. ఎప్పుడైతే మీరు చేస్తున్న పనిలో విశ్రాంతి పొందాలి అనుకుంటే, ఇప్పుడు మనందరికీ తెలుసు, అందరూ ట్రిప్స్కి వెళ్తున్నారు. మంచి ఆహ్లాదకరమైన ప్లేసెస్కి మీరు వెళ్ళినప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారు. ఎస్. ఆ తర్వాత మీరు చేస్తున్న పనిని ఎంత ప్రేమిస్తున్నారో, ఎంతగా ఇష్టపడుతున్నారో, అంతే విధంగా మీ జీవితంలో వచ్చే మంచి చెడులను అంతే సమానంగా తీసుకోగలగాలి. చెడు వచ్చినప్పుడు కుంగిపోకూడదు, మంచి వచ్చినప్పుడు పొంగిపోకూడదు. ఎలా ఉండాలి? మనం బ్యాలెన్స్గా ఉండాలి. మనందరికీ తెలుసు, మిస్టర్ కూల్ అంటాం మనం ధోని గెలిచినప్పుడు ఎలా ఉంటాడో, తను మ్యాచ్ ఓడిపోయినప్పుడు కూడా అలాగే ఉంటాడు. దట్స్ వై హీ వాజ్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్. కాబట్టి మంచి చెడులను మనం చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. ఆ తర్వాత మన జీవితంలో మనకు అనేకమైన ఎమోషన్స్ ఉంటాయి. ఈ ఎమోషన్స్ అన్నిటినీ కూడా మనము భావోద్వేగాలు, వీటిని మనం నియంత్రించుకోగలిగితే, వీటిని మనం జాగ్రత్తగా గనక ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే, వీటిని మన జీవితంలో పాటించడం ద్వారా మనం జీవితంలో సంతోషంగా ఉండొచ్చు. కేవలం డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటే అంతకంటే పొరపాటు ఏమీ లేదు. మన సంతోషం మన చేతుల్లోనే ఉంది. మీరందరూ దీన్ని తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.